హాయ్ గైస్, వెల్కమ్ టు కేఆర్ఎస్ క్రియేషన్. ఈరోజు మనం పాస్తా చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్లో ఈ పాస్తా వేసేసుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నామంటే అప్పుడు ఉడుకుతున్నప్పుడే పాస్తాకి సాల్ట్ అనేది పడుతుంది, కాబట్టి సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఇలా మెత్తగా అయ్యాక పాస్తా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని వీటిని సపరేట్గా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. నేను 1 ఆనియన్, 1 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ అండ్ కారం అండ్ ధనియాల పౌడర్ అండ్ పాస్తా మసాలా అమ్ముతారు బయట షాప్స్లో, అవి తెచ్చుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం టమాటో కచప్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగుంటుంది. ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై చేసేసేయాలి. ఇలా బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేశాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. తర్వాత పాస్తా వేసేసి కొంచెం బాగా కలిపెట్టాలి. మనకి ఈ పాస్తాలో వాటర్ అనేది పాస్తా బాగా అబ్జర్వ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ వాటర్ లేవు, ఎందుకంటే ఆ పాస్తా పీల్ చేసుకుంది. కాబట్టి ఎమ్మి పాస్తా రెడీ. థ్యాంక్ యూ, బాయ్.